కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉందని క్లియర్గా చెప్తున్నాం మేము. రైట్. సో రాజనాయక్ గారు, ఇక్కడ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సంబంధించి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి చిత్తశుద్ధితో కులగణన చేశాము. దానికి తోడు 42% రిజర్వేషన్లు. సరే, ఆ అంశం తేలే వరకు స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అయితే డెఫినెట్గా 42% రిజర్వేషన్లు బీసీలకే టికెట్లు ఇస్తామని కూడా చెప్తున్నారు. నిజంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి వాళ్ళతో కలిసి రావాలని, ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పి అడుగుతున్నారు. దీని మీద అసలు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? నమస్తే అండి, మీకు ఛానల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకి మరియు అదేవిధంగా యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. 2-3 విషయాలు చాలా కులంకషంగా జరగాల్సినటువంటి మంచి చర్చ. బీసీలు ఏ రకంగా అయితే సామాజిక రాజకీయంగా ఏ రకంగా అయితే అణగదొక్కబడడానికి గల కారణాలేంది, ప్రస్తుత పరిస్థితి ఏంది, గతంలో ఎవరేం చేసిరు, ప్రస్తుతం ఏం చేసిరు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, హైకోర్టు విధించిన గడువు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. అయితే ఒక మంచి కామారెడ్డి డిక్లరేషను వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు రిజర్వేషన్ ఎన్హాన్స్ చేస్తామని చెప్పిన తర్వాత, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, అసెంబ్లీలో ఏదైతే వాళ్ళు కపటనాటకంగా ముస్లింలను కలిపి ఏదైతే 42% మేము బీసీలకు ఇస్తామని చెప్పేసి ఒక బిల్లును పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం ఒకటి కుట్ర. రెండవ కుట్ర, ఇది ఏ రకంగా కూడా ఆగదని తెలిసి కూడా, ఎందుకంటే 9th షెడ్యూల్లో లేకుండా, 9th షెడ్యూల్లో చేర్చకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఈ ప్రయత్నాలు సఫలం కావని కూడా రేవంత్ రెడ్డి గారి కానీ, రాజ్యాంగ నిపుణులకు కానీ, మేధావులకు కానీ, బీసీకి సంబంధించినటువంటి మా విక్రమ్ లాంటి వాళ్ళకందరికీ కూడా తెలుసు. ఇది ఏమని తెలుసు, 9th షెడ్యూల్లో చేర్చకుండా వీళ్ళు ఎలాంటి బిల్లులు తీసుకొచ్చినా, ఎలాంటి ఆర్డినెన్స్లు తీసుకొచ్చినా చెల్లుబాటు కావు. ఇది కావాలని చెప్పేసి మమ్మల్ని, మా ఓట్లను వశపరచుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. సరే, వాళ్ళు వేరే రకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నేను ఒక 2 విషయాలు చెప్తా. మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. 1979లో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత బీసీలు భారతదేశంలో ఏంది పరిస్థితి అని చెప్పేసి పూర్తిగా మాట్లాడిన తర్వాత, మండలి అంటే ఎక్కడి నుంచి బీసీ ఉద్యమము, బీసీలకు సంబంధించిన పరిస్థితి ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది మనకు తెలియాలి. కాబట్టి మండల్ కమిషన్కి సంబంధించి 1979 జనవరి 1వ తేదీ నాడు మండల్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి బీపీ మండల్ గారికి దానికి చైర్మన్గా వ్యవహరిస్తూ, బీపీ మండల్ గారు దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని కులాలు 3474, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ కరెక్ట్ ఇట్, ఒకవేళ ఆ అన్ని కులాలను అధ్యయనం చేసి 52% మీ బీసీ కులాలు ఉన్నాయి అని చెప్పేసి మండల్ కమిషన్ నివేదిక 1 సంవత్సరం పాటు పూర్తిగా చేసి 1980లో పార్లమెంట్ ముందు ఉంచుతారండి. 1980లో పార్లమెంట్ ముందు ఉంచినా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఆనాడు రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ ఆమోదించలేదు. రాజీవ్ గాంధీ సాక్షాత్తు పార్లమెంటులోనే బీసీ రిజర్వేషన్లకు నేను విరుద్ధము అని చెప్పి ప్రకటించినటువంటి గొప్ప నాయకులు అండి వీళ్ళు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఆ తర్వాత ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుంది, పివి నరసింహారావు గారు వస్తారు, అందరినీ కూడగట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు కొంత ఇచ్చి, ఆ తర్వాత ఆనాటి అంతే 1931 జనాభా లెక్కలు, 1931 ఒక్కసారి ఆలోచిద్దాం, 1931 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఈ రోజు వరకు ఉండడం అనేది చాలా దురదృష్టకరం, చాలా దౌర్భాగ్యం. బీసీ రిజర్వేషన్లు పెంపు అందరూ కూడా స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి, విద్యాపరమైనటువంటి, రాజకీయ సవాళ్లతో కూడినటువంటివి ఈ ఖచ్చితంగా వీళ్ళకు రిజర్వేషన్ రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ భారతదేశంలో 50% అనే ఒక బెంచ్ మార్క్ని సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో చెప్తుందండి. ఎప్పుడైతే ఇందిరా సహాని కేసు 50% అని మాట్లాడుతుందో ఆ రోజు నుంచి భారతదేశంలో వివిధ కేసులు, ఏదైతే మనకు అక్కడ మహారాష్ట్రాలకు సంబంధించినటువంటి, మహారాష్ట్రలో 2010లో కూడా సేమ్ బీసీలకు సంబంధించి అక్కడ ఎన్హాన్స్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది 2010లో.
అంటే సామాజిక విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళని ఖచ్చితంగా ముందు ఉంచి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని అన్నప్పుడు ఇది 50% బెంచ్ని క్రాస్ అవుతుంది. సో దీన్ని ఇవ్వలేమని చెప్పేసి కె కృష్ణమూర్తి అనుకుంటా, ఎగ్జాక్ట్లీ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి అక్కడ కొట్టేస్తారు. దాని తర్వాత స్థానిక సంస్థల్లో రాజకీయ వెనుకబాటుతనం, దాని తర్వాత ఆ యూనియన్ ఆఫ్ దానికి మొత్తం గుర్తించాలని చెప్పేసి ఇంకో కేసు అండి. బీహార్కి సంబంధించినటువంటి కేసు కూడా ఉంటుంది. మహారాష్ట్రకు సంబంధించింది. బీహార్కి అయితే లేటెస్ట్ 2023లో అక్కడ 65% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు 65% అక్కడ బిల్లు తీసుకొస్తారు, చట్టం ఆమోదిస్తారు. రాష్ట్రంలో మొత్తం అయినా కూడా తర్వాత ఏం చేస్తుంది సుప్రీంకోర్టు అంటే దాన్ని ఆపేస్తుంది. ఎందుకు ఆపేస్తుంది? అక్కడ 65% రిజర్వేషన్ పెరిగిపోయిందని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు, బీహార్ హైకోర్టు కూడా ఆపేసింది. అదే కేసును సమర్థించింది. సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు సమర్థించింది. సో తమిళనాడులో మాత్రం ఎందుకు ఆగింది అన్న క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. 69% అక్కడ బెంచ్ మార్క్ ఉన్నా కూడా వాళ్ళు 9th షెడ్యూల్లో ఉండడం వల్ల 9th షెడ్యూల్లో తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ 9th షెడ్యూల్లో చేర్చి అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉండడం వల్ల అక్కడ అది సక్సెస్ అయిపోయింది. వీళ్ళు 9th షెడ్యూల్లో ఉంచడానికి ప్రయత్నం చేయకుండా గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ అని చెప్పి ఒక కొత్త నాటకం. ఆ గవర్నర్ను ఈరోజు ఏం చేశారంటే న్యాయ సలహా కోరిండు. కేంద్ర హోంశాఖకు, రాష్ట్ర హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళను న్యాయ సలహా కోరిండు. భారతదేశంలో పాత కేసులు ఏవి తీసుకున్నా అంటే ఇలాంటి కేసులు మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, తమిళనాడులో ప్రాక్టీస్ చేసిన ఎక్కడ కూడా నిలవలేదు. అంటే ఈ కపట ప్రేమ అనేది తేలిపోతుంది వీళ్ళ దగ్గర. ఒకవేళ నిజంగానే వీళ్ళకి నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎందుకు చేయలేదు? మరి వీళ్ళు ఎట్లా చేస్తారు అధికారంలో లేనిది? ఒకటి. రెండోది, స్థానిక సంస్థల ఎన్నికలు వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒకటి ఇది ఉందండి. ఏంది? మొన్న మనం వీళ్ళు సెప్ ద్వారా అసలు సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది వీళ్ళు మొన్న చేసినటువంటి సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ అనేది వీళ్ళు మొన్న చేసినటువంటి సర్వే. ఈ సర్వే అనేది ఒక తప్పుల తడాక. ఈ సర్వే పైన అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈ సర్వే అనేది తప్పుల తడాక అయినప్పుడు ప్రభుత్వం ఒక బీసీ కమిషన్ లాంటివి కానీ లేకపోతే వేరే వాళ్ళతోటి ఒక స్వతంత్ర కమిషన్ని వేసి దాని ద్వారా చేస్తే సుప్రీంకోర్టులో ట్రిపుల్ టెస్ట్ అని ఉంటుందండి. ట్రిపుల్ టెస్ట్ను అధిగమించి ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఏవైతే 3 ఉంటాయో ఆ 3 అధిగమిస్తేనే దానికి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇది ప్రభుత్వం నియమించిన కమిటీ. ఇది ప్రభుత్వం స్వతంత్ర కమిషన్ కాదు. ఇది ప్రభుత్వం నియమించినటువంటి ఏదైతే కమిటీ ఉందో భూషాని వెంకటేశ్వరరావు గారిది, దానికి అసలు చట్టబద్ధతనే లేదు. చట్టబద్ధత లేదు. ఇక్కడ ట్రిపుల్ టెస్ట్కి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయో ఇవి ఏవీ లేకుండా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు అణచడానికి, బీసీల పైన కపట ప్రేమ చూపిస్తున్నటువంటి టెక్నికల్ మార్గాలు. నేను చెప్పేది ఏంటంటే నా సొంత కవిత్వం కాదు ఇవన్నీ. సుప్రీంకోర్టు ఈ 3 రాష్ట్రాలకు చెప్పేటప్పుడు మీకు ఈ 3 రాష్ట్రాల్లో ట్రిపుల్ టెస్ట్కు అనుగుణంగా మీరు సర్వే చేసిర్రా? సర్వేలో తేలినటువంటి అంశాలు ఏంది? ఆ యొక్క కమిటీ చట్టబద్ధత ఏంటిది? దాని శాంటిటీ ఏంటంటే మేమే నియమించినామని అన్నారు. ప్రభుత్వం నియమించే కమిటీల యొక్క సర్వే చెల్లజాలదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. 2, స్వతంత్ర కమిటీ వేయాలి. ఆ స్వతంత్ర కమిటీ కూడా ఏమేం చేయాలంటే సోషియో వెనుకబాటుతనం, స్థానిక సంస్థల వెనుకబాటుతనం, జిల్లాల వారీగా యూనిట్ వారీగా తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం, ఈ ఏదైతే ఆర్థిక వెనుకబాటుతనము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పారు. కానీ ఇది ఎక్కడా కూడా అలాంటివి జరగలేదు. కాబట్టి మనకు భవిష్యత్తులో మునుముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఈరోజు వీళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ చేయలే, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. బీఆర్ఎస్ పార్టీ అనేది మేము బీసీల కొరకు ఉన్నాము. మేము చేసినటువంటి ఈరోజు తెలంగాణలో వృత్తులు, బీసీలకు సంబంధించినటువంటి వృత్తులు కానీ, బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ కానీ, బీసీలకు సంబంధించినటువంటి పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, బీసీలకు సంబంధించిన ఏవి మాట్లాడుకున్నా పెద్దపీట వేసింది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ రిజర్వేషన్ కొరకు మా హరీష్ రావు గారు చెప్పారు. ఏమని చెప్పారు? రేవంత్ రెడ్డి బీసీల పైన నీకు నిజంగా నీకు ఒకవేళ నిజంగా వాళ్ళపైన ప్రేమ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామన్నాడు. ఏనాడు చెప్పలేదు. అఖిల పక్షాన్ని తీసుకుపోయి ప్రధాని దగ్గర తీసుకుపోదామని చెప్పారు. మనం ఫోర్స్ పెడదాము, అఖిలపక్ష అన్నట్టు అన్ని పార్టీలకు కలుపుకొని అఖిలపక్ష సమావేశం నిర్వహించి అఖిలపక్షాన్ని చక్కగా ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీలో మనం ఫోర్స్ తీసుకొద్దాం ప్రభుత్వం పైన బీసీల కన్నా. ఏనాడైనా ఒక్కరికైనా పిలిచిండా?
ఏనాడైనా ఒక్కరికైనా అఖిలపక్షం జరిగిందా? ఏనాడైనా వాళ్ళని వెనకాల తీసుకుపోయి ఒక పార్టీల పరంగా ప్రధానిని కలిసిర్రా? అంటే ఇవేవి చేయలే నా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ పైన ఏదో ఒక స్టంట్ వేయాలని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారితో మల్లికార్జున్ ఖార్గే గారితో కూర్చొని మేము ప్రయత్నం చేస్తాం. మల్లికార్జున్ గారు ఇందాక మాట్లాడుతుంటే నేను విన్నా, ఏంది వీళ్ళ స్టాండ్ ఏంది అని అంటే, ఇగో మాకు వచ్చిర్రు, దీని ద్వారా చూపించిర్రు, మేము పార్లమెంట్లో కొట్లాడతాం, ప్రశ్నిస్తామని అంటున్నాం. నేనేమంటున్నా, ప్రధాని దగ్గర ఈ దేశానికి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒక దాంతో పోతున్నటువంటి ఒక పార్టీల దగ్గర అఖిల పక్షాన్ని తీసుకుపోయి నువ్వు ఫోర్స్ చేయడంలో తప్పేముంది? ఇంకోటి, దాంట్లో ముస్లింలను ఫస్ట్ పేరాలను ఏం కలిపిరండి అంటే, వీళ్ళు ఏదైతే అసెంబ్లీ బిల్ పాస్ చేసిర్రు, సరే అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అడ్డే, అంటే మేము ఇయ్యమని వాళ్ళ భాజపా వాళ్ళ ఎజెండానే ఉంది. వాళ్ళదేదో నేను తప్పు అని అనట్లేదు. ముస్లిం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము, మేము ఇయ్యము అని అంటున్నాం. మరి నువ్వు ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా దాంట్లోనే కలిపి పంపించినప్పుడు వాళ్ళ పార్టీలో ఎజెండాలో భాగస్వామైన ముస్లింలకు మతపరమైనటువంటి మేము రిజర్వేషన్లను ఇయ్యనప్పుడు ఏ రకంగా సాధ్యమవుతుంది? ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన మెడలు ఉంచుతావు? ఏ రకంగా ఒత్తిడి తీసుకోపోతావు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎందుకంటే బీజేపీ క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి అతిపెద్ద పార్టీ. ఆ పార్టీ కాదు అనుకుంటే బిల్లులు కాదు కదా, ఏది చీమ కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మతపరమైనటువంటి అంశాలు నువ్వు లోపల జోడించి బీసీలకు అన్యాయం చేస్తుంది ఎందుకు? మరి నీకు ఒకవేళ నిజమైన ప్రేమే ఉంటే, గతంలో ఈ రకంగానే జరిగి ఉంటే, ఒకవేళ సుప్రీంకోర్టు విధించినటువంటి 50% బెంచ్ మార్క్నే కాదనుకుని ఉంటే, 9th షెడ్యూల్నే పెట్టాలనుకుంటే, బీజేపీని ఒప్పించాలని నీకు ఒక తపన ఉంటే, పెద్దన్ననే కాబట్టి ఈ పెద్దన్న ఉన్నటువంటి ఈ పెద్దనన్ను అడగాలంటే మరి బీసీల దాంట్లో ముస్లింలను తీసేసో, లేకపోతే ముస్లింల ప్రత్యేక కోటానో, లేకపోతే వీళ్ళను ఉన్నటువంటి బీసీలకు సంబంధించి నువ్వు ఏవైతే గుర్తించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకుపోయి ఆ పర్సెంటేజ్ ఎందుకు ఇవ్వలేదు? 42%. వాళ్ళకే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వలేదంటే ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ ఏ పార్టీ నాయకుల దగ్గర సమాధానాలు లేవు. ఇవి అడిగితే ఏమంటారంటే మేమేం చేసినాం అనేది కాదు, నిజాయితీగా మీరు చేస్తున్నారా ఈరోజు బీసీలకు? నిక్కసిగా మీరు చేస్తున్నారా? టెక్నికల్ అంశాలు ఇన్ని అంశాలు పెట్టుకొని భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని జరిగినటువంటి సంఘటన మన కళ్ళ ముందు ఉండి, సుప్రీంకోర్టుకు సంబంధించిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు కేసులు మన కళ్ళ ముందు ఉండి, మేధావులన్నీ ఉండి కూడా ఈరోజు మనకు బీసీ బిడ్డలకు అన్యాయం చేయడానికి కంకణం కట్టుకొని మళ్ళీ ఇంకొకసారి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీని మీద మాట్లాడడానికి. ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ ఏంది, మండల్ కమిషన్ ఏ రకంగా బయటకు పోయింది, 1931 నుంచి బీసీల జనాభా ఎంత పెరిగింది, అసలు తెలంగాణ రాష్ట్రంలో మన జరిగినటువంటి బీసీలలో ఇంకా పూర్తిగా వాళ్ళ యొక్క బీసీ కులగణన జరగలే. బీసీ కమిషన్ ఇచ్చే నివేదికలు రహస్యంగానే ఉన్నాయి. బీసీ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా దానికి చట్టబద్ధత వచ్చే వరకు ముఖ్యమంత్రి ఆయన్ని కొట్లాడమను, ఢిల్లీలో కొట్లాడమని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకొక విషయం అండి, మీకు ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా గురించి ఏదో రాష్ట్రము ఎక్కడి నుంచో పోటీ చేసి గెలవాలనుకుంటున్నా అట్లా మాట్లాడటం అది పద్ధతి కాదు. ఈరోజు తన జన్మదినం, ఆయనను మనం ఒక గౌరవంగా, పార్టీలు రాజకీయంగా ఏది అట్లిట్లో ఉన్నా కూడా కనీసం మనం ఆయన విష్ చెప్పే ఇది ఉండాలి, ఒక మంచితనం ఉండాలి తప్ప ఈ రకంగా వ్యంగ్యంగా మాట్లాడడం మంచిది